హోయ్, ఆ? నేను నిన్నొకటి అడగాలి అనుకుంటున్నాను. ఏంటది? ఎప్పుడు నువ్వు మార్కెట్కు వెళ్ళినా ఆ. ములక్కాళ్ళు ఉన్నాయా లేదా అని చూస్తావు కదా. నీకు వయసు అయిపోయిందన్న ఇంగితం ఉందా లేదా? ఆ రహస్యం నీకు కూడా తెలిసిపోయిందా? నీకు తెలిసిందంటే ఇంకెవరికి తెలుసు? అయ్యో. మూసుకొని రా. అలాగేనే. ఇదిగో, ఆహా. ఆ మళ్ళీ ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టదు. అవునే, ఈ ఇంట్లోపలికి ఎందుకు వెళ్తోంది? అదే అర్థం కావట్లేదే. సరే పద పోదాం. సరే సరే పద. హాయ్ మళ్ళీ. హాయ్ భవానీ, వాట్ ఎ సర్ప్రైజ్. ఇక్కడ నుంచి ఇది మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు. రా మళ్ళీ. ఇతనే మా అన్నయ్య. హాయ్. హాయ్. తను పిలిచిందని నేను వెళ్ళాను, కానీ నేను అక్కడ చూసింది నాకే పెద్ద సర్ప్రైజ్. అక్కడ నా ఫోటోని చూశాను. మళ్ళీ మా అన్న ఫ్రెండ్ పేరు ముఖిల్. హాయ్. హాయ్. తినే మళ్ళీ నా క్లాస్మేట్. మన ఆపోజిట్ లోనే ఉంటుంది. ఓ ప్లీజ్ సిట్ డౌన్. మీరు ఏమైనా తింటారా? వద్దు, ఏం వద్దు. నేను భవానీని చూశాను, అందుకే వచ్చాను, లేకపోతే రాను. ఎందుకు? మీ ఇల్లు ఏమైనా జైలా? అలా కాదు, నాకు బయటికి రావడం ఇష్టం ఉండదు. ఏ డ్యామ్ కాడికి వెళ్దాం, వస్తావా? వద్దే, నువ్వు వెళ్ళరా. నా నంబర్ ఉంది కదా నీ దగ్గర. ఉంది. నీకు ఏ హెల్ప్ కావాలన్నా ముగ్గిల్ని అడుగు. ఓకే? ఓకే. సరే వస్తాను. బాయ్. హలో. హలో భవానీ, నేను మళ్ళీని. చెప్పు మళ్ళీ. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ ఫ్రెండ్ ఇంట్లో నా ఫోటో ఎందుకుంది? అతను అక్కడికి వచ్చి 2 రోజులే అవుతోంది. నేను ఇంతకు ముందెప్పుడు అతన్ని చూడలేదే. నువ్వు చూడకపోతే ఏంటి, ముగ్గిల్ నిన్ను చూశాడు కదా. అర్థం కాలేదే. చెప్తున్నాను, తప్పుగా అనుకోకు. నీకోసమే తను ఎదురింటికి వచ్చాడు. ఏమంటున్నావే? నిజంగా. ఎందుకని నేను చెప్పానంటే నీకు ఇంట్రెస్టింగ్గా ఉండదు. నువ్వే అడిగి తెలుసుకో. ముగిల్ చాలా మంచివాడు, నాకు బాగా తెలుసు. సూపర్ క్యారెక్టర్, అంతే చెప్పగలుగుతాను. బాయ్. ఓకే బాయ్. ప్లీజ్ కమ్. ఆ రోజు అతను నాతో ఏదో చెప్పబోతున్నాడు అనిపించింది. ఏంటి? మళ్ళీ నేను నిన్ను 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకు తెలీదు. నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడల్లా దూరం నుంచి నువ్వు నన్ను చూడాలని నేను తప్పించేవాడిని. సరే, ఇలా నడుస్తూ మాట్లాడదామా? ఇప్పుడు నువ్వు చదువుని కంప్లీట్ చేసావు. నేను నీకోసమే ఎదురింట్లోకి రెంట్కి వచ్చాను. ఇవన్నీ కూడా నీకోసమే. నేను పెళ్లి చేసుకుని నీతో సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నాను. మళ్ళీ ఇదిగో నీ ఫోటో. నీకు తెలియకుండా తీశాను, తప్పే. అయినా కాబోయే భార్యని ఫోటో తీయడం తప్పు కాదనిపించింది. అందుకే నేను చూడాలి, నా ప్రేమ నీకు చెప్పాలని ఆశపడ్డాను. ఇప్పుడు చెప్పేశాను. నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను. నాకేం చెప్పాలో తెలియలేదు, కానీ అతని ధైర్యం బాగా నచ్చింది. అతని ప్రేమ విషయం తెలుసుకున్నాక నాకు అసలు నిద్రే పట్టలేదు. అతని జ్ఞాపకంగానే ఉంది. అతను నా కోసం నిద్రపోకుండా వేచి ఉన్నాడు, నా జవాబు కోసం.
అతన్ని ప్రేమించాలా వద్దా అని నా వయసు మనసు నన్ను ఇబ్బంది పెట్టాయి. రాత్రి మొత్తం ఆలోచించాను. అతని ప్రేమ మీద నమ్మకం కలిగింది. అతని నమ్మకాన్ని వమ్ము చేయ తలుచుకోలేదు. మళ్ళీ నీకే. రెండు నెలలు ఒక్కొక్క రోజు సంతోషంగా గడిచింది. నైస్, చాలా బాగున్నాయి. ఇవి జాగ్రత్తగా ఉంచు, మా ఇంట్లో ఉంచుకోలేదు. ఓకే మళ్ళీ నువ్వు దిగులు పడకు. సూర్య రేపు వస్తున్నాడు. నిన్నెలా కలవాలో మాట్లాడాలో తెలియడం లేదు. వాడు నైట్ మొత్తం నిద్రపోడు. మళ్ళీ ఒక ఐడియా. ఏంటో చెప్పు. సూర్య నిద్రపోవాలి, మనం మీట్ అవ్వాలి, అంతే కదా? మ్మ్. నేను నీకు నిద్ర మాత్రం కొనిస్తాను. అది పాల్లో కలిపి నైట్ వాడికి ఇచ్చేసే. సూర్య మత్తుతో పడుకుని పోతాడు. మన రూట్ క్లియర్. ఇదంతా కొద్ది రోజులకే. ఆ తర్వాత సూర్యకి మన ప్రేమ గురించి చెప్పి మేనేజ్ చేసుకుందాం. సూర్య పాపం, ఇవన్నీ తప్పు కాదా? నిద్ర రాకపోవడం తనకు జబ్బు, అందువల్ల ఇదొక ట్రీట్మెంట్ అనుకో. అందుకు నేను ఒప్పుకున్నాను.